ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ బ్రాండ్ న్యూ లోగోతో బ్రాండ్ న్యూ జెర్సీతో బరిలోకి దిగబోతోంది. లోగో అదిరిపోయింది, కానీ జెర్సీ మాత్రం బాలేదు. అయితే ఇన్ని మారిన లక్నో తలరాత మారుతుందా అనేదే ఇక్కడ డౌట్. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో ఏ టీం చేయని సాహసం 2025లో లక్నో చేసింది. ఒక్క ప్లేయర్ కోసం ఏకంగా 27 కోట్ల రూపాయల భారీ ప్రైస్ పే చేసింది. ఆ సీజన్ మెగావేలంలో రిషబ్ పంత్ని 27 కోట్లు పెట్టి లక్నో కొన్నప్పుడు మొత్తం క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. కానీ సీన్ కట్ చేస్తే 27 కోట్లు తీసుకున్న పంత్ ఆ సీజన్ మొత్తంలో 14 మ్యాచ్లు ఆడి చివరిలో కొట్టిన ఒక సెంచరీ పోను 151 రన్స్ కొట్టాడు అన్ని మ్యాచ్లు కలిపి. దెబ్బకి లక్నో మొత్తం సీజన్లో పెద్ద జోకర్ టీం అయిపోయింది. సీజన్ ముగిసేసరికి జస్ట్ 7th ప్లేస్తో సరిపెట్టుకుని ప్లే ఆఫ్స్ రేస్ నుంచి మధ్యలోనే అవుట్ అయిపోయింది. అయితే లక్నో ఇంత చెత్తగా పెర్ఫామ్ చేయడానికి ఓ రీజన్ ఉంది, అది అందరికీ అర్థమైంది. కానీ పాపం లక్నో ఫ్రాంచైజీకి మాత్రం ఇప్పటికీ ఆ ప్రాబ్లం అర్థం కానట్టే ఉంది, లేదా అర్థమై కూడా ఇగ్నోర్ చేస్తుందా అనేది సస్పెన్స్. మరి ఆ ప్రాబ్లమ్ని 2026 సీజన్లో అయినా లక్నో రిపీట్ చేయకుండా పక్కా ప్లాన్తో కంబ్యాక్ ఇస్తుందా అనేది చూడాలి. అయితే సరిగ్గా వేల ముందు లక్నో టీం ఒక సీక్రెట్ ట్రేడ్ చేసింది. అది మాత్రం లక్నోకి పెద్ద ప్లస్ కాబోతోంది. మరి లక్నో ఫేస్ చేస్తున్న ఆ ప్రాబ్లం ఏంటి, చేసుకున్న సీక్రెట్ డీల్ ఏంటి, 2026లో లక్నో పెర్ఫార్మెన్స్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది, పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు కేబీకే స్పోర్ట్స్. ఐపీఎల్ 2026కి అంతా రెడీ అయిపోయింది. మొత్తం 10 టీమ్స్ ఈసారి కప్పు కోసం ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్లానింగ్ రెడీ చేస్తున్నాయి. అయితే మొత్తం 10 టీమ్స్లో ఏ టీం దగ్గర మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ ఉంది, ఏ టీంకి మిగిలిన టీమ్స్ని డామినేట్ చేసి పరుగుల సునామీ వికెట్ల వర్షం కురిపించే సత్తా ఉంది, ఏ టీం దగ్గర పరమ చెత్త స్క్వాడ్ ఉంది, ఏ టీం పక్క టీమ్స్ ముందు మోకరిల్లబోతుంది. ఈ డీటెయిల్స్తో పాటు మొత్తం 10 టీమ్స్లో ఈసారి కప్పు కొట్టే సత్తా ఎవరిది లాంటి పాయింట్స్పై కంప్లీట్ ప్లేలిస్ట్ చేశాను. మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూసేయండి. నా వరకు ఐపీఎల్లో మోస్ట్ స్క్రాప్ టీం ఏదైనా ఉంది అంటే అది లక్నోనే. ఏదో పక్క టీమ్స్ అన్నీ మాకొద్దు బాబోయ్ అని వదిలేసిన ప్లేయర్లందరినీ కుప్పేసి వాళ్ళంతా కలిసి టీం ఫామ్ చేస్తే అదే లక్నో టీం అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ టీం గురించి మాట్లాడుకున్న ఎస్ఆర్హెచ్ వద్దనుకున్న మార్కంని లక్నో కొనుక్కుంది. ఢిల్లీని గెలిపించాలని పంత్కి 27 కోట్ల భారీ రేట్ ఇచ్చారు. ఇక మిగిలిన ప్లేయర్లలో ఒక్కళ్ళు ఇన్నింగ్స్ బిల్డ్ చేయగల ప్లేయర్లు లేరు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ మాత్రమే అంతంత మాత్రంగా ఆడగలరు, ఆడారు కూడా లాస్ట్ సీజన్లో. అయితే ఈ సీజన్లో పంజాబ్ వదిలేసిన జోష్ ఇంగ్లీష్ని టీంలోకి తీసుకురావడంతో కొంచెం బ్యాటింగ్ అయినా పెరిగింది. కానీ స్టార్టింగ్ నుంచి లక్నో ఒకే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది, అదే ఇన్నింగ్స్ బిల్డ్ చేయగల బ్యాటర్లు టీంలో లేకపోవడం. మార్ష్, పంత్, పూరన్ ఇలా అందరూ భారీ హిట్టర్లే, కానీ రెండో ఎండ్లో ఓ బ్యాటర్ వికెట్ని కాపాడుకుంటూ సపోర్ట్ ఇస్తే వీళ్ళు హిట్టింగ్ చేసి టీంని గెలిపించగలరు. బట్ అలాంటి బ్యాటర్లు ఒక్కళ్ళు కూడా నాకైతే టీంలో కనిపించడం లేదు. 2024-25 సీజన్లలో కూడా ఇలాంటి బ్యాటర్ లేకనే లక్నో దారుణంగా ఫెయిల్ అయింది. అండ్ ఇప్పుడు ఈ సీజన్లో కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేయబోతుంది లక్నో. ఈసారి టీంలో కూడా బ్యాటింగ్ లైనప్ ఏదో ఒకరిద్దరు హిట్టర్లు తప్ప సాలిడ్ ప్లేయర్లు కనిపించడం లేదు. ఇక మన కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఈ మధ్య కాలంలో పెద్దగా అదరగొట్టిన మ్యాచ్లు అయితే నాకేం కనపడడం లేదు. సో అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నట్టే. అంటే రిషబ్ పంత్ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉండడం కూడా లక్నోకి పెద్ద దెబ్బ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బౌలింగ్లోనూ అంతే. 2025 మొత్తం సీజన్లో లక్నో బౌలింగ్ చాలా ఇన్కన్సిస్టెన్సీగా ఉంది. స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ గాయపడడం, రవి బిష్ణోయ్ వికెట్ తీయలేకపోవడం లక్నో కొంప ముంచింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఒక్క బౌలర్ కూడా రన్స్ కంట్రోల్ చేయలేకపోయారు. దానివల్లే ముంబై, బెంగళూరు లాంటి టీమ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయి టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరి ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి లక్నో ఈ సీజన్లో ఎలాంటి ప్లాన్ రెడీ చేసుకుంది? ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇన్కన్సిస్టెన్సీపై లక్నో ఫోకస్ పెట్టింది. మహమ్మద్ షమీని హైదరాబాద్ నుంచి ట్రేడ్ చేసుకోవడం నిజంగా బ్రిలియంట్ ఐడియా. ఇదే ప్లస్ అనుకుంటే సఫారీ స్పీడ్ గా హండ్రెడ్స్ నోట్జీని కూడా జస్ట్ 2 కోట్లకే సొంతం చేసుకుని ఓ రకంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ సూపర్ స్ట్రాంగ్ చేసుకుందనే చెప్పొచ్చు. ఇది లక్నో బౌలింగ్ స్ట్రెంత్ని చాలా పెంచేసింది. అలాగే లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన స్పిన్నర్ రవి బిష్ణోయ్ని వదిలేసి శ్రీలంక లెగ్ స్పిన్నర్ వానిందు హసరంగానే తీసుకుంది. దీనివల్ల అటు స్పిన్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ కావడంతో పాటు హసరంగా బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ డెప్త్ కూడా పెరిగినట్లే. కానీ లక్నో బ్యాటింగ్ మాత్రం లాస్ట్ సీజన్ కంటే పెద్దగా బెటర్ అయినట్లు ఏం కనిపించడం లేదు. ఓపెనింగ్లో ఎప్పట్లాగే మిచెల్ మార్ష్, ఎడెన్ మార్క్రమ్ దిగుతారు. మార్క్రమ్ రీసెంట్ T20 వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడాడు. సో ఇది ఖచ్చితంగా మార్క్రమ్ ఫామ్ అనేది లక్నోకి ప్లస్ అవుతుంది. కానీ అదే T20 వరల్డ్ కప్లో మార్ష్ పెద్దగా ఆకట్టుకుంది లేదు. ఆస్ట్రేలియా తరపున పెద్ద ఇన్నింగ్స్ కూడా ఏం ఆడింది లేదు. సో ఇది లక్నోకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరూ బాగానే ఆడినా వీళ్ళిద్దరిలో ఎవరైనా త్వరగా అవుట్ అయితే నెక్స్ట్ ఇన్నింగ్స్ బిల్డ్ చేసే బ్యాటర్ ఒక్కరు కూడా నాకైతే కనిపించడం లేదు. వన్డౌన్లో వచ్చే ఆయుష్ బద్దోనే అసలు ఫామ్లోనే లేడు. నెక్స్ట్ నికోలస్ పూరన్, లాస్ట్ 2 సీజన్ల నుంచి లక్నోని ఆదుకుంటున్న ఏకైక బ్యాటర్ పూరన్. సో ఈసారి కూడా మనోడే లక్నోకి దిక్కు. ఇక జోష్ ఇంగ్లీష్ అసలు ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడని కూడా నేను అనుకోను. ఒకవేళ ఉన్నా లాస్ట్ సీజన్లో పంజాబ్ తరపున మనోడు పెద్దగా ఆడింది లేదు. సో ఈ సీజన్లో బాగా ఆడతాడో లేదో కూడా తెలియదు, కాబట్టి నమ్మలేం. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆడతాడు. కానీ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేశారా, ఇప్పటి వరకు నేను చెప్పిన బ్యాటర్లంతా హిట్టర్లే, కానీ ఒక్కళ్ళు కూడా ఇన్నింగ్స్ బిల్డ్ చేసే బ్యాటర్లు లేరు, ఐడెన్ మార్క్రమ్ తప్ప.
వీళ్ళ తర్వాత లోయర్ ఆర్డర్లో అబ్దుల్ సమద్, వానిందు హస్రంగా, షహబాజ్ అహ్మద్ కూడా బ్యాటింగ్ చేయగలిగిన వీళ్ళలో ఎవరు మ్యాచ్ విన్నర్లు కాదు, కనీసం స్ట్రాంగ్ ఫినిషర్లు కూడా కాదు. మరి భారీ టార్గెట్ చేయాల్సి వస్తే ఎలా? ఇదే ఇప్పుడు లక్నో ముందున్న పెద్ద ప్రాబ్లం. ఇక బౌలర్లలో హస్రంగా, నాట్జే, షమి, మయాంక్ యాదవ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. వీళ్లే కాకుండా పేస్లో ఆవేష్ ఖాన్, స్పిన్లో దిగ్వేష్ రాఠీ కూడా అందుబాటులో ఉంటారు. లాస్ట్ సీజన్ దిగ్వేష్ రాఠీ బాగా పెర్ఫామ్ చేశాడు కూడా. సో ఈసారి కూడా ప్లేయింగ్ లెవెల్లోకి దిగ్వేష్ని తీసుకుంటే ఏదైనా మ్యాజిక్ చేసే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు కాకుండా ఓ స్పెషల్ ఆల్రౌండర్ గురించి చెప్పడం మిస్ అయ్యా. ఆ ప్లేయరే అర్జున్ టెండూల్కర్. అర్జున్ టెండూల్కర్ ఆల్రెడీ విజయ్ హజారే ట్రోఫీలో ఓపెనింగ్ బ్యాటింగ్ చేశాడు, కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. బౌలింగ్లో కూడా మనోడు స్పెషల్గా చేసింది ఏం లేదు. సో ఒకవేళ ఈ మ్యాచ్లో లక్నో కూడా అర్జున్ టెండూల్కర్ని ఓపెనర్గా ట్రై చేసి బౌలింగ్ కూడా ఇస్తే అది లక్నోకి ఎంత యూజ్ అవుతుందో తెలియదు, కానీ అర్జున్కి మాత్రం మంచి ఛాన్స్ అవుతుంది. ఓవరాల్గా ఒకటే, లాస్ట్ సీజన్లో లక్నో బ్యాటింగ్ ఎంత బలంగా ఉందో ఈ సీజన్లో కూడా దాదాపు అంతే బలంగా ఉంది. అయితే బౌలింగ్లో మాత్రం లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే కొంచెం బలంగా మారిందని మాత్రం డెఫినెట్గా చెప్పుకోవచ్చు. సో ఈ సీజన్లో లక్నో గెలవడానికి బ్యాటింగ్ అంటే బౌలింగే ఎక్కువ హెల్ప్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అయితే బ్యాటింగ్లో కూడా ఒకవేళ కనీసం ఒకరిద్దరైనా టోర్నీ మొత్తం ఫామ్లో ఉంటే అది లక్నోని క్వాలిఫైర్స్ వరకు తీసుకెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది, కానీ నాకే నమ్మకం లేదు. సో నా ఒపీనియన్ ప్రకారం ఈ సీజన్లో కూడా లక్నో 6th లేదా 7th పొజిషన్లోనే ఉండిపోతుంది. మరి చూడాలి 2026 IPL సీజన్లో లక్నో జర్నీ ఎంతవరకు ఉంటుందో. మరి మీ ఒపీనియన్ ఏంటి? లక్నో ఎలా పెర్ఫామ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.